ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. పంచాయతీరాజ్ చట్టంలోని 21వ సెక్షన్ సవరణ బిల్లును శాసన మండలిలో మంత్రి సీతక్క ప్రవేశపెట్టారు. ఇద్దరు పిల్లలకు మించి సంతానం ఉంటే స్థానిక ఎన్నికల్లో పోటీకి అనర్హులన్న నిబంధనను తొలగిస్తూ సవరణ చేశారు. దీనికి సంబంధించి గతంలో ఆర్డినెన్స్ జారీ కాగా నిన్న బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. ఇవాళ శాసన మండలిలో బిల్లును మంత్రి సీతక్క ప్రవేశపెట్టారు. 30 సంవత్సరాల తర్వాత ప్రభుత్వము జనాభా విధానాన్ని సమీక్షించినప్పుడు తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలలో సంతానోత్పత్తి ఒక మహిళ 1.7 చొప్పున సంతానం కలిగి ఉన్నది అధ్యక్ష. ఇది సంతానోత్పత్తి భర్తీ చేయగల స్థాయి కంటే తక్కువ ఉన్నది అధ్యక్ష. ఈ తగ్గుదలను కుటుంబ నియంత్రణపై పెరిగిన అవగాహన మరియు మెరుగైన ఆరోగ్య సంరక్షణ, ప్రత్యేకించి మహిళల్లో పెరిగినటువంటి అక్షరాస్యత మరియు పెరిగిన ఆర్థిక స్థిరత్వం వంటి అనేక కారణాలను చూడవచ్చు అధ్యక్ష. మొత్తం సంతానోత్పత్తి రేటు 1.7 స్థాయిలో కొనసాగించడానికి అనుమతించినట్లయితే భవిష్యత్తులో ఇది తెలంగాణ రాష్ట్ర జనాభా ప్రయోజనాలకు విఘాతం కలుగుతుంది, ప్రతికూలంగా మారుతుంది. అందుకనే రాష్ట్రంలోని తర్వాతి తరాల దీర్ఘకాలిక భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మరి పంచాయతీరాజ్ సంస్థలకు ఎన్నికైన ప్రతినిధుల నుండి తీసుకున్న అభిప్రాయాల ఆధారంగా సరైన భర్తీ రేటును 2.1 వద్ద కొనసాగించుట వాంఛనీయమని, అవసరమని ప్రభుత్వం భావించి మరి ఈ యొక్క ప్రజాప్రతినిధుల నుంచి వచ్చినటువంటి ఆలోచన కానీ మరి రోజు రోజుకు మరింత జనాభా తగ్గుదల మూలంగా రాబోయే జనరేషన్